ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీత 2వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం సాయిరామ్. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచోషణమేంద్రియాణం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. భూమండలమునందు అసపత్నం శత్రువులు లేనట్టిది, బుద్ధం సముద్రమైనట్టిది యోగు రాజ్యమును మరియు సురాణం దేవతల యొక్క ఆధిపత్యమును అవ్యాప్య అపి పొంది కూడా ఇంద్రియములకు ఉచ్ఛోషణం మిగుల తాపమును కలుగజేయనట్టి మమ నా యొక్క శోకం దుఃఖమును యత్ అనగా ఏది అపనుద్యాత్ పోగొట్టునో తత్ దానిని నా ప్రపశ్యామి కనుగొనజాలకున్నాను కదా అన్నాడు. తాత్పర్యం అంటే ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైనటువంటి రాజ్యమును అనగా స్వర్గమును దేవతల యొక్క ఆధిపత్యమును పొంది కూడా ఇంద్రియములను శోషింపచేస్తున్నటువంటి ఈ నా దుఃఖం అనేది పోటగలదో దానిని కనుగొనజాలకున్నాను అన్నాడు. వ్యాఖ్య చూద్దాం. బాహ్య ప్రపంచంలో ఎన్ని సంపదలు, అధికారములు, పదవులు పొందినప్పటికీ కూడా అవి మానవుణ్ణి మానసిక అశాంతిని తొలగింపలేవు, మనోవ్యాధిని అవి కుదర్పజాలవు. కనుకనే భూలోక స్వర్గలోకాధిపత్యములు రెండూ కూడా చేరి కూడా తన మనోదుఖమును నివారింపజాలకున్నవని అర్జునుడు చెప్తున్నాడు. మనోవ్యాధికి ఆత్మజ్ఞానం ఒకటి పరమౌషధము. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.